పేరు వెంకటరమణ, రాష్ట్ర సగర ఉపర కార్పొరేషన్ చైర్మన్, అనంతపురం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం. ఈరోజు వైకేపీ ఛానల్ ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా మహాద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహాత్మా లాంటి వ్యక్తి పూలే గారి బీసీలు బడిగిల వర్గాల కోసం ఆయన జీవితాన్ని ధారపోసి జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి మహాత్ముని యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన వాడవాడల బీసీలు ఎక్కడైతే ఉన్నారో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు అందరినీ కూడా చైతన్యం చేసి వేదిక ద్వారా పరిచయం చేసి మహాత్ముని యొక్క అభ్యుదయాల గురించి ప్రజలకు తెలియజేపేటి వైకేపీ ఛానల్కి అందరూ కూడా రుణపడి ఉండాలి. ఇదే కాకుండా ఈ ఛానల్ యొక్క ఉద్దేశం బీసీల్లో ఉన్నటువంటి సామాజిక చైతన్యం తీసుకొచ్చి నిరంతరం బీసీల కోసమే పనిచేసే ఛానల్గా ఇది గుర్తింపు పొందింది. ఇంకా కూడా చాలా మనం బీసీలందరూ కూడా చాలా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా కొన్ని వర్గాల్లో బీసీలు చైతన్యం లేకపోవడం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం కాకుండా మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ చైతన్యం బీసీలకు చైతన్యం వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఈరోజు బీసీ వర్గాలు రాజకీయంగా, సామాజిక వర్గంగా, ఆర్థికంగా ఉన్నారంటే దానికి కారకులు ఇప్పుడు నటరత్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోనే ఇది జరుగుతూ ఉంది నిరంతరం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈ బీసీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొని ఇట్లా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ భవిష్యత్తులో కూడా ఎక్కడ తారతమ్యం రాకూడదు, సమాంతరంగా అభివృద్ధి చెందాలి. మన బాధ్యతను భుజస్కంధాలు వేసుకొని ముందుకు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దీని అందరికీ నిరంతరం మా అందరూ సపోర్ట్ ఉంటుందని, మా యొక్క మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ ముందు కూడా మీ అందరూ కూడా మంచి కార్యక్రమాలు తీసుకురండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో రకరకాల సమస్యలు ఉన్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నిరంతరం మీరంతా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఇలాంటి ఛానల్ రావడం ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన చెప్పాలి. దానికి యాజమాన్యానికి, ఇక్కడ సిబ్బందికి, ఇక్కడ సహకరించినటువంటి వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.